తెలంగాణ పింఛన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిట్టు మీడియా. సో ఈ రోజుకు సంబంధించిన ఏదైతే పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అనేది మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. సో ఈరోజు మాత్రం మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలలో ఒక 13 జిల్లాల వరకు మనకైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే చేయబోతున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరిగింది. సో అవి ఏ జిల్లాలు అనేది నేనైతే ఈ వీడియోలను అయితే మీకైతే తెలియజేస్తాను. సో అంతేకాకుండా ఇంకా ఈ పింఛన్ల పైన ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో వాటి గురించి కూడా ఈ వీడియోలను అయితే మీకు వివరింపజేసే ప్రయత్నం అయితే చేస్తాను కనుక సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగానైతే చూస్తున్నారో వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసుకోండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పింఛన్ల గురించి అవి ఏ జిల్లాల వరకు పంపిణీ చేస్తారు మరియు ఇంకా రానున్న అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో మనకైతే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ రానున్న అప్డేట్స్ అంటే ఏవేవి అప్డేట్స్ అనేవి మనకు ఈ పింఛన్లపైన అనేవి వస్తున్నాయో తెలుసుకుందాం. సో ఈ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వరకు మనకైతే కొన్ని జిల్లాల వరకు ఆల్రెడీ ఈ అప్డేట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. సో ఇంకా కొన్ని జిల్లాల వరకు ఇది రాలేదు కనుక సో ఏదైతే ఎవరెవరికైతే వృద్ధులు ఇంకా వికలాంగులు ఎవరెవరికైతే ఉన్నారో ఎవరికైతే వేలు అనేది స్కాన్ కావని వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఫేస్ రికగ్నైజేషన్ అనేది ఒక యాప్ ద్వారానైతే తీసుకురావడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క పింఛన్ లబ్ధిదారులు ఫేస్ రికగ్నైజేషన్ ఫేస్ వ్యాలిడిటీ తీసుకొని వారికైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తున్నారు. సో ఈ అప్డేట్ అయితే మనకైతే రానుంది. సో అంతేకాకుండా ఈ పింఛన్ లబ్ధిదారులలో ఎవరెవరైతే కొత్తగా ఈ పింఛన్లు ఏవైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరగానే తేదీ అనేది విడుదల చేస్తామన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది. సో అంతేకాకుండా ఈ కొత్త పింఛన్లు అనగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదైతే ఇచ్చిన హామీ మేరకు 2016 రూపాయలను మనకైతే 4016 రూపాయలు చేస్తూ మరియు 3016 రూపాయలను 6016 రూపాయలు ఈ కొత్త పింఛన్ల కింద అమర్చడం అయితే జరిగింది. సో దీని ద్వారానైతే ఎంతోమంది పింఛన్ లబ్ధిదారులకు ఈ పింఛన్ డబ్బులు ఎంతో ఆసరగా నిలుస్తున్నాయన్నట్లు చాలామంది అయితే చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు అనేది చూసుకుంటే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఎన్నో హామీలు ఇవ్వడం అయితే జరిగింది. సో దానిలో ఏదైతే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళ ఖాతాలోనైతే నెలకు 2500 చొప్పున డబ్బులు అనేవి ఖాతాలో జమ చేస్తామని కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే త్వరలోనే అమల్లోకి తెస్తామన్నట్లు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మరియు మనకు ఈరోజు పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా వరంగల్, ఖమ్మం, ములుగు, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, జనగామ, కొమురంభీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్ మరియు కామారెడ్డి ఈ జిల్లాల వరకు మనకైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే చేయబోతున్నారు. సో ఈ జిల్లాలలో ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తారు. సో మీరైతే అక్కడ నుంచి ఈ పింఛన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసుకోండి. సో అంతేకాకుండా కింద హైప్ బటన్ ఉంటుంది, దాన్ని అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.